నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశంలో మనం చూసుకుంటే మొత్తంగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. చమురు పైన ఆధారపడుతూ ఉన్న దేశం అన్నమాట. అలాగే ఈ యొక్క చమురు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతమై చమురు నిక్షేపాలను తినేస్తూ ఉందని చెప్పేసి ఒక వ్యక్తి అయితే ఆరోపించడం జరిగింది. వివరాల్లోకి వెళితే విద్యుత్ ప్లాంట్లు రోజుకు దాదాపు 4 లక్షల బ్యాలర్ల చమురుకు సమానమైన చమురును వినియోగిస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్ చమురు నిపుణుడు కామెల్ అల్ హరామీ గారు వెల్లడించారు. మరియు ఈ రేటు ఏటా పెరుగుతూ ఉందని చెప్పేసి తద్వారా దేశం యొక్క ప్రాథమిక సంపద క్షీణిస్తూ ఉంది. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ వినియోగ శ్రేణి వ్యవస్థను అవలంబించాల్సిన అమలు చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ముఖ్యంగా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కిలో వ్యాట్ ధర 10 ఫిల్స్గా అంచనా వేయబడింది. అయితే ప్రైవేటు నివాస వినియోగదారులకు ఇది 2 ఫిల్స్కు మాత్రమే అమ్ముడవుతూ ఉంది. టైర్ వ్యవస్థను అమలు చేయడం వల్ల విద్యుత్ ప్లాంట్లను నిర్మించడం మరియు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించడానికి చమురు వినియోగించడం వంటి కువైట్ దేశం యొక్క భారం తగ్గుతూ ఉందని చెప్పేసి దీనికి భారీ బడ్జెట్ అవసరమని చెప్పి ఆయన తెలిపారు. కువైట్ దేశం ప్రస్తుతం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. టైర్ వ్యవస్థను స్వీకరించడానికి విద్యుత్ ఛార్జీలను సమీక్షించడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని చెప్పి ఆయన సూచిస్తూ ఉన్నారు. ఈ విషయం పైన ముసాయిదా చట్టాన్ని తయారు చేసి ఆమోదించడం ద్వారా కమిటీ సిఫారసులు మరియు ఫలితాలను అమలు చేయాలని చెప్పి ఆయన సూచించారు. విద్యుత్ ఛార్జీలు తక్కువగా ఉండి సమాజంలోని అన్ని వర్గాలకు సబ్సిడీ ఉన్నంత వరకు కువైట్ లో వినియోగ విధానాలు అశాస్త్రీయమని చెప్పి ఆయన వివరించారు. పరిమిత ఆదాయం ఉన్నవారిని, ఒక ఇంటి కలిగి ఉన్నవారిని మరియు అలాగే ధనవంతులను సమానంగా చూడడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.